ఆనంది, మీ అక్క పెళ్లికి వెళ్తుంటే సంతోషంగా ఉండాల్సింది పోయి ఇలా డల్గా ఉంటావేంటి? ఏం ఆలోచిస్తున్నావు? అశ్విన్ గురించి. ఒక్కసారి తనని చూడాలని ఉంది గాయత్రి. ఇప్పుడా? అవును. అవతల బస్కి టైం అవుతుందే. ఓకే, ఒక్కసారి చూసొస్తానే. నీ బాధ మేము అర్థం చేసుకోగలం ఆనంది. ఎంత దూరం చేసుకుందామని ప్రయత్నించినా ఆ దూరం ప్రేమ బంధాన్ని మరింత బలపరుస్తుంది. పోన్లేవే పాపం, అంతలా ఆశపడుతోంది కదా, ఒకసారి అశ్విన్ అన్న ఇంటికి వెళ్దాం. అలాగే అశ్విన్ వాళ్ళ అమ్మగారిని, ప్రసన్నని మీ అక్క పెళ్లికి రమ్మని ఇన్వైట్ చెయ్యి. లేదు లేదు, నేను అశ్విన్ని దూరం నుంచే చూసొస్తాను, అంతే తప్ప తనతో మాట్లాడడానికి కాదు. అసలు ఇదంతా ఎందుకే? నీ ప్రెగ్నెన్సీ విషయం అశ్విన్కి చెప్తే తను నిన్ను అర్థం చేసుకుంటాడు. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. నా సమస్య తీరుతుంది, కానీ అక్కడితో అశ్విన్కి కష్టాలు మొదలవుతాయి. కడుపులో బిడ్డని మోస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని లోకమంతా కోడై కూస్తుంది. ఈ సమాజమంతా అశ్విన్ని చిన్న చూపు చూస్తుంది. అది నేను సహించలేను, భరించలేను. ఇప్పటికే అశ్విన్ నా వల్ల పడిన బాధలు, భారాలు చాలు. ఇంకా ఈ కడుపులో భారాన్ని తన నెత్తిన మోపలేను. సరే సరే, ఏడవకే. శుభమా అంటూ మీ అక్క పెళ్లికి వెళ్తుంటే ఇలా ఏడుస్తావెందుకు? నీ ఇష్టం వచ్చినట్టే అశ్విన్ని దూరం నుంచి చూడు. కడలి పొంగే కెరటమా, అంతు చిక్కని కావ్యమా, మదిలో నిలిచి నవ్వే తీరమా, చేతి కందని హృదయమా, పసిడి కలల గానమా, ఆత్మ చిలుక ఆశల రూపమా, ఎదపై భారం మోపినా హృదయమే చీకటై కమ్మిన వేళలో వేకువై నడిపినావు వెలుగులా, ఉడమిలా నీవేనా యాతనే మోసవో, ఉదయ సంధ్యల నడుమా నీవే మౌన త్యాగానివో. నేనిచ్చిన కర్చీఫ్ని నువ్వు ఇంకా వాడుతున్నావా అశ్విన్? అశ్విన్, వెళ్ళిపోతున్నాను. నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. అత్తయ్య, మీరు నా మీద చూపించిన ప్రేమ నా తల్లి ప్రేమతో సమానం. మీ ప్రేమని జీవితాంతం పొందాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఆ దేవుడు నాకు ఆ అదృష్టాన్ని పొందే అవకాశం లేకుండా చేశాడు. తెలిసి తెలిసి మిమ్మల్ని, ప్రసన్నని ఎంతో బాధ పెట్టాను. మిమ్మల్ని ఎలా క్షమించమని అడగాలో కూడా నాకు తెలియట్లేదు. ఈ ఇంటి కోడలై అశ్విన్కి మంచి భార్యగా, మీకు ఉత్తమ కోడలిగా, ప్రసన్నకి గొప్ప వదినలా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఆ
ఆ దేవుడు నా కలల్ని కలలాగే మార్చేశాడు. నాలాంటి మైల పడింది మీ ఇంటి కోడలిగా రాకూడదు. తులసి మొక్క లాంటి పవిత్రమైన తులసినే అశ్విన్ పెళ్లి చేసుకోవాలి. మీ ఇంటి కోడలిగా రావాలి. అలా జరగాలంటే నేను అశ్విన్ జీవితంలో ఉండకూడదు. మీ ఇంటి కోడలిగా వస్తానని నా మీద మీరు ఆశలు పెట్టుకున్నారు. నేను మీ ఇంటి కోడలిగా రావాలని నన్నెంతగానో ఆశించారు. కానీ అన్నీ తలకిందులయ్యాయి. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇక నేను మీ జీవితాల్లోకి తొంగి చూడను. ఆనంది, బస్కి టైం అవుతోంది. పదవే. అశ్విన్, అప్పుడే ఎందుకొచ్చావు? 2 రోజులు ఆగి రావచ్చు కదా. అవునవును, కంపెనీ ఎండీ చెప్తుంది కదా. వెళ్ళు బాబు వెళ్ళు. ఎంచక్కా ఇంటికి వెళ్ళి కాళ్ళు బారుగా చేతులు పక్కకు దాపుకొని హాయిగా విశ్రాంతి తీసుకొని 2 రోజులు ఆగిరా. జయంతి మేడం గారు జీతం ఇస్తారు. సార్. ఏంటి సార్, తనేదో ఒక మాట అది అభిమానంతో అనింది. దానికి ఇన్ని మాటలు అనాలా సార్? అలా అనకపోతే కరుణాకర్ గారు ఎందుకు అవుతారు? రేయ్ సార్ ప్లీజ్ దీన్ని పెద్ద గొడవ చేయకండి. అంటే ఏంటి సార్? అంటే నేను గొడవలు చేసేవాళ్ళ కనపడుతున్నానా? ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? రోజు చూస్తున్నాంగా. తప్పు జయంతి. సార్ గురించి మనం అలా మాట్లాడకూడదు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏంటిది? నా మీద గౌరవమే. అది సరే, నీ చెలి, దాని చెలికత్తేది ఏంటి? ఆనంది సౌందర్య ఏరియా అడుగుతున్నారు. నవ్వుతున్నావేంటి అశ్విన్? వాన రాకడా ప్రాణం పోకడా ఆనంది రావడం ఆ దేవుడికే తెలియాలి. నన్ను అడిగితే నేనేం చెప్పాలన్నట్టుంది. నవ్వు కదూ సార్. ప్రతిదాన్ని వెటకారంగా చూడకండి సార్. లేదు లేదు, సీరియస్గా అడుగుతున్నాను.